చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కని పెంచుతూ ఉంటారు. ఇట్లాంటి మొక్క ఏ రకంగా ఉంటే ఇంట్లో విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది. అసలు ఫస్ట్ దాన్ని ఇంట్లో ఏ రకంగా పెంచాలంటే, ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా! పక్కన కిటికీ ఉంటుంది కదా! ఆ కిటికీలోకి పాకేలాగా మనీ ప్లాంట్ కొంచని ఆహ్, దాన్ని ప్లాంట్‌ని పెంచుకోవాలి. అప్పుడే ఐశ్వర్యం కలుగుతుంది. అంటే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడైనా సరే ఇట్లా పైకి పెరిగేలాగా గ్రాఫ్ పెరుగుతున్నట్టు, పైకి పెరుగుతున్నట్టు చూసుకోవాలి దాన్ని. కిందకి పెరిగితే మాత్రం ధనలక్ష్మి నిలబడదని అంటారు. సో, ఒక కర్ర గట్టి మనీ ప్లాంట్ మొక్క మెయిన్ ఎంట్రన్స్ ఉండేటువంటి ఆహ్, కిటికీలోకి పెరిగేలాగా కర్ర కట్టుకోవాలి. కొన్నిసార్లు మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగు ఉన్నటువంటి ఆకులొస్తుంటాయి. ఆకుల్ని ఖచ్చితంగా కట్ చేయాలి. ఎప్పుడూ కూడా వాటికి గ్రీన్ కలర్‌లోనే ఆకులొచ్చేలా చూసుకోవాలి. శుక్రవారం పూట, సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి. చాలా మందికి ఈ విషయం తెలీదు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతూ ఉంటారు సైలెంట్‌గా. ఇంకా ఆర్థిక ఇబ్బందులున్నాయని బాధపడుతుంటారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచడం మాత్రమే కాదు, శుక్రవారం నాడు సాయంత్రం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర ఖచ్చితంగా దీపం పెట్టాలి. అంతేకాదు శుక్రవారం సాయంత్రం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకి కట్టాలి. ప్రతి శుక్రవారం గూడా. ఈ మనీ ప్లాంట్ మొక్కకి ఎరుపు దారం కట్టి అక్కడ ఒక దీపం పెడితే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడొచ్చు. అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎవరైనా సరే బ్లూ కలర్ కుండీలో పెంచారనుకోండి, వాళ్ళకి ఉద్యోగపరమైనటువంటి సమస్యలనేవి ఉండవు. మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క రకమైన కుండీలో పెంచుతాం గదా! అట్లా బ్లూ కలర్ కుండీలో గనక దాన్ని పెంచితే ఉద్యోగపరంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు దానికున్నటువంటి కుండీలో రూ. 11 బిళ్ళలు మట్టి తీసి పాతిపెట్టేస్తే గనక తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుందని నమ్ముతారు. మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క వైపు ఉంటే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఈశాన్య మూల ఉందనుకోండి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అట్లాగే వాయువ్య మూల గనక ఈ మనీ ప్లాంట్ మొక్క ఉందనుకోండి, వ్యాపారంలో మంచి పురోగవృద్ధి ఏర్పడుతుంది. మాకు బిజినెస్ బాగా రన్ అవ్వాలండి. కస్టమర్స్ బాగా రావాలి. మా క్లయింట్స్ బాగా రావాలి. గిరాకీలు బాగా రావాలని భావించేవాళ్ళు మీ ఇంట్లో ఆవరణలో ఈ మొక్కని వాయువ్య మూల పెట్టుకోవాలి. అప్పుడు వ్యాపారం చాలా సాగుతుంది. మాకు అప్పులు ఎక్కువున్నాయండి. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉన్నాయి. ఈఎంఐ పేమెంట్స్ ఉన్నాయని బాధపడేవాళ్ళు. అప్పులు తొందరగా తీరాలనుకునేవాళ్ళు. ఈఎంఐలు క్లియర్ అయిపోవాలనుకున్నప్పుడు మనీ ప్లాంట్ మొక్కని ఇంటి ఆవరణలో నైరుతిలో పెంచుకోవాలి. నైరుతిలో గనక దీన్ని పెడితే ఖచ్చితంగా అప్పులనేవి తొందరలో క్లియర్ అయిపోతాయి. క్రెడిట్ కార్డ్ కైండ్ ఆఫ్, ఈఎంఐ కైండ్ ఆఫ్ పేమెంట్స్ అన్ని సులభంగా చేసేసుకోగలుగుతారు. అలాగే ఈ మొక్కని ఇంటి ఆవరణలో ఉత్తర దిక్కులో గనక పెంచితే ఉద్యోగం లేని వారికి తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉత్తరంలో గనక ఈ మంచి మనీ ప్లాంట్ పెడితే మంచి జాబ్ వస్తది. జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతది. ఇట్లా ఈ మొక్కని ఇంటి ఆవరణలో ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. శుక్రవారం నాడు మనీ ప్లాంట్ మొక్కని మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి. ఫస్ట్ డే దాన్ని తీసుకొచ్చినప్పుడు గూడా శుక్రవారం నాడు దాన్ని తెచ్చుకోవాలి తెచ్చుకునేటప్పుడు. లేదా అంటే మీ జన్మ నక్షత్రం ఎప్పుడుందో చూసుకొని దానికి తగ్గట్టుగా మీ పేరుని బట్టి ఒక నక్షత్రం వస్తుంది. దాన్ని నామ నక్షత్రం అంటాం. దానికి తగ్గట్టుగా అది ఉన్నప్పుడు మనీ ప్లాంట్ మొక్కని తెచ్చుకొని మీ ఇంటి ఆవరణలో పెంచుకోవాలని చెప్తున్నారు. ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళు.